గీసుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 18 జూలై రోజు సుమారు 9 నుండి 9:30 గంటల ప్రాంతంలో అడప మహేష్ అనే వ్యక్తిపై తనకి తెలిసిన వ్యక్తే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసే ప్రయత్నం చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తనని తరలించడము, ఆ తర్వాత పొద్దున 7 గంటలకి ఆ హత్యాయత్నం కింద కేసు కూడా గీసుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు చేయడం జరిగింది. 19వ తేదీ సుమారు 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్కి తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. ఈ విషయమై అదే కేసుని మర్డర్ కేసు కింద అండర్ సెక్షన్ 61, 103(1) ఆఫ్ BNS మరియు ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. అయితే ఈ పత్తి కుమారస్వామికి ఉన్న పాత క్రిమినల్ యాంటిసిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అదే నేరంలో పాల్పంచుకున్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయమై మేము 6 టీమ్స్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఐ విట్నెసెస్ ఉండగా ఇట్లాంటి నేరం జరగడము డెఫినెట్లీ ప్రజలకి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. సో దాంట్లో మేము వెంటనే DCP ఆధ్వర్యంలో పలు దర్యాప్తు బృందాలని రంగంలోకి దించడం జరిగింది. మృతి చెందిన అడప మహేష్ మరియు అట్లాగే ఈ పత్తి కుమార్ వీరిద్దరికి మధ్యలో కొంత పాత కక్షల్ని మనసులో పెట్టుకొని పత్తి కుమార్ ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది. వీరికి మిగతా సహకరించిన వాళ్ళు గంధం నరేష్, జన్ను మధు, అట్లాగే పిట్ల శ్రీనివాస్, మిగతా అందరినీ కూడా వివిధ స్టేజెస్లో వివిధ ప్రాంతాల్లో మేము నిన్న అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో వీళ్ళందరికీ కూడా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళే, అంటే వీరందరూ కూడా ముందు చిన్న మరియు పెద్ద నేరాల్లో పాల్గొంచుకున్న వాళ్ళని తెలుస్తుంది. వీళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. పలుమార్లు వీళ్ళపైన కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్ చేయడము, వీళ్ళ నేర ప్రవృత్తి మార్చుకోవాలని మా ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఈ చర్యకి పాల్పడ్డారు. అందుకే ఈ కేసుని మేము చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా DCP గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదే మార్గంలో ఈరోజు పొద్దున వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడము, వాళ్ళకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది.